హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఒక ఆలుగు అనేటువంటిది 45 డేస్ బ్యాక్ ఇవ్వడం అనేటువంటిది మొదలెట్టాం. అది చాలా మంచి పెర్ఫార్మెన్స్ని చూపించింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఏంటంటే, మన ఆలుగో ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేటువంటిది దాన్ని బేస్ చేసుకుని. సహజంగా మనం దాదాపుగా ఒక 20+ ఆ బాట్స్ 20+ బాట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీంట్లో 45% మాత్రమే వాళ్ళు క్యాపిటల్ లూజ్ అయ్యారు. రిమైనింగ్ అకౌంట్స్ యాస్టీస్గానే ఉన్నాయి. మనం ఫ్రైడే నైట్ ఒక సైకిల్, క్లోజింగ్ సైకిల్ అనేటువంటిది ఒకటి రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సైకిల్లో ఫస్ట్ ట్రేడ్ వేసినటువంటి అకౌంట్స్ ఫెయిల్ అవడం అనేటువంటి జరిగింది. మిగతా అన్నీ ఉన్నాయన్నమాట. అయితే నేను ముందు నుంచే దీని గురించి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గానే చెప్తా ఉన్నాను. ఇది క్యాపిటల్ వైప్అవుట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, 1% ఉంది, 99% ఇట్ షుడ్ గివ్ యూ సక్సెస్ అని చెప్పాను. అంటే మీరు చూసే 45 డేస్లో ప్రతిరోజు ప్రాఫిట్ అనేటువంటిది ఇచ్చింది. ఈ పోయినటువంటి 45లో దాదాపు 20% వాళ్ళ యొక్క క్యాపిటల్లో హాఫ్ వచ్చేసింది అనమాట. ఎవరికి పూర్తి క్యాపిటల్ అనేటువంటిది పోలేదు. ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే ఒక 15,000 అనేటువంటిది పోవడం జరిగింది. కాకపోతే నాకు ఇద్దరి విషయంలోనే కొంచెం వాళ్ళేం ఫీల్ కావట్లేదుగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే వాళ్ళకి వద్దు అండి, మా ఈ ఆల్గో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే మరొక దాన్ని కానీ బాగా వద్దు అని చెప్తానే ఉన్నాను. అప్పటికే 15 రోజులు అట్లానే వారించినా కూడా వాళ్ళ ఫోర్స్ వల్ల ఇవ్వటం అనేటువంటిది జరిగింది, తప్పలేదు. సో వాళ్ళు కూడా దాదాపుగా ఒక 8,000 రూపాయల ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బీ లాస్ అయింది, అదొకటే. వాళ్ళు కూడా ఏం ఫీల్ కావట్లేదు, కానీ నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అయితే మనం ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే, మనం క్యాపిటల్ పోయినప్పటికీ కూడా మనం ఒక వేలో కనుక అది కంటిన్యూషన్గా కనుక జరిగితే మన ఇట్లాంటిది ఇయర్లో 1 or 2 టైమ్స్ వస్తుంది. అది ఎర్లీగా వచ్చిందని అనుకోవటమే. సరే, నేను ఇంకా చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా నేను మెసేజెస్ వస్తున్నాయి, ఏమని మాకు న్యూ బాట్ కావాలి, బాట్స్ ఇవ్వండి అని అడుగుతూనే ఉన్నారు. సో వీ ఫేస్డ్ బ్యాడ్ సిచ్యువేషన్ డే బిఫోర్ ఎస్టర్డే. కాబట్టి మనం దాని నుంచి మనం బయటికి రావడానికైనా లేకపోతే బాట్ ఇవ్వాలి అనేటువంటి కోణంలోనైనా నేను పెద్దగా ఆలోచించడం లేదు. కొత్తగా ఎవరికి బాట్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా నాకు లేదు అన్నమాట ప్రస్తుతానికే కాదు, ముందు కూడా. ఎందుకంటే ఇది ఒక గేమ్ అనమాట. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక గేమ్. దీంట్లో ఎత్తుపల్లాలు అనేటువంటివి ఉంటాయి. మనం ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, పోయినప్పుడు చాలా పెయిన్గా ఉంటుంది. ఆ పెయిన్ నాకు కూడా తగులుతుంది. అంటే నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు సింగిల్ పర్సన్ కూడా నెగిటివ్గా మన గురించి మెసేజ్ చేయటం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తానే వస్తున్నా, ఒక్కొక్కరికి 7-8 సార్లు చెప్పాను అనమాట. సార్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేదు, క్యాపిటల్ ప్రొటెక్షన్ లేదని రకరకాలుగా చెప్పాను. నాకు తెలిసి ఫారెక్స్ మార్కెట్లో గెయిన్ అవ్వాలి అని అంటే ఇటువంటి స్ట్రాటజీస్ మాత్రమే ఉపయోగపడతాయి అనేటువంటిది నా ఆలోచన. మేబీ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే మీరు ఏదైనా ఏ కాన్సెప్ట్తోనైనా సరే దాన్ని రన్ చేయండి, ఏదైనా ఒక స్ట్రాటజీని రన్ చేయండి. ఇది చేసినప్పటికీ కూడా ఎక్కడో చోట మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నేను వండర్ఫుల్గా సక్సెస్ అయ్యేటువంటి ఒక 2-3 మాన్యువల్గా సక్సెస్ అయ్యేటువంటి వాటిని ఫారెక్స్లో డిప్లాయ్ చేసేసి చూస్తే అక్కడ మన బ్యాక్ టెస్ట్లో కానీ లైవ్లో కానీ పెద్ద రిజల్ట్ అనేటువంటిది రాలేదు. కానీ ఇటువంటివి వండర్ఫుల్ అనేటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఇటువంటి కాన్సెప్ట్స్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇవి అంటే నేను ఇట్లానే బయట మనం చూస్తున్నప్పుడు ఎప్పుడోసారి ఎర్లీగా కనుక ఇప్పుడు క్యాపిటల్ అంతా వచ్చేసి మనీ కనుక పోతే అది వేరే విషయం. క్యాపిటల్ రాకుండా ఫస్ట్లోనే పోయింది అనుకోండి అకౌంట్, అది కొంచెం పెయిన్గా ఉంటుంది. అందుకని మన దగ్గర వచ్చినటువంటి వాళ్ళకి రెండో బాట్ ఇవ్వడానికి కానీ లాట్ సైజ్ పెంచడానికి కానీ నేను అసలు ఇష్టపడలే సార్. ఇది రిస్క్ ఉంటుంది అని అనుకున్నాను. ఒక ఎంప్లాయీ బేస్డ్గా, ఒక ఫైనాన్షియల్గా మంచి స్ట్రెంత్గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, ఇద్దరికి మాత్రమే ఇచ్చున్నాను అనమాట.
వాళ్ళలో ఒకళ్ళ అకౌంట్స్ వైప్ అవుట్ అయితే ఇంకొకరి మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడ్డాయి. సో, ఇక ఇది 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 పబ్లిక్ అనేటువంటిది రిసీవ్ అంటే పబ్లిక్ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది వేరు వేరు కోణాల్లో ఉంటూ ఉంటుంది. వాళ్ళ యొక్క రిసీవ్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని మనం స్టెప్ అనేటువంటిది వేయాలి. అయినా నాకు ఇది ఒక బిజినెస్ మోడ్‌లో తీసుకొనెళ్ళి బిజినెస్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నా. ఇది మనం చేసాము. మనకి లాస్ట్ 4½ మంత్‌లో ఒక 3 మంత్స్‌లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అనుకున్న తర్వాతే 4థ్ మంత్ నుంచి మనం ఇచ్చాము. ఇప్పుడు 4 మంత్స్ 23 డేస్ అయింది. సో, ఇది దాదాపుగా ఎక్కడో చోట రీట్రేస్ కాకుండా నడిచిపోవడం వల్లనే ఈ మిస్టేక్ అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆల్గో అనేటువంటిది అద్భుతంగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇచ్చింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి ఒక కండిషన్ 1% అనేటువంటిది ఉన్నది వైపౌట్ కావడానికి అని మనం చెప్పుకున్నాం కదా! అది జరిగిందనమాట. సో, ఎప్పుడో 4 నెలలకో, 5 నెలలకో జరిగేటువంటిది ఎర్లీగా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 4½ మంత్ నుంచి జరగలేదు కాబట్టి ఇది జరిగింది. సో, దీన్ని మనం కొంతమంది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు. కొంతమంది అంటే చెప్తుంటేనే ఎక్సెస్ ఆఫ్ మనీ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది అనేటువంటిది లేదు గానీ, మనకి తెలియకుండా పైకి అంటే ఎంతో కొంత మనం పెట్టేసేసి నెలకి ఇంత గెయిన్ అవుదాంలే అనేటువంటి ఆలోచనతోటి మన మీద కూడా ప్రెషర్ తెచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. సో, సరే కానీలే అని చెప్పేసి మనం ఏదో కోణంలో ఇస్తాము. కానీ రేపు అది పోయినాక వాళ్ళు బాధపడాలి, మనం బాధపడాలి. నాకు ఒకరి విషయంలో అయితే చాలా బాధగా కూడా అనిపిస్తా ఉంది. ఈ స్టాక్ మార్కెట్‌లో ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. సో, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎవరైనా సరే అంటే చెప్తారు కదా! 100 మంది ముద్దాయిలు తప్పించుకున్నా పర్వాలేదు గానీ, ఒక నిజాయితీ పరుడికి శిక్ష పడకూడదు అనేటువంటి ఒకటి కాన్సెప్టు ఇండియన్ లాలో చెప్తా ఉంటారన్నమాట ఒక సామెత. అట్లాగే 100 మంది గెయిన్ అయినా పర్వాలేదు గానీ, ఒకరు లాస్ అయినా సరే ఆ పెయిన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, నేను ఆల్గో అనేటువంటిది ఇవ్వడానికి ఐ యామ్ నాట్ రెడీ. నేను ఇవ్వాలి అని అనుకోవట్లే. ఇక ఇవ్వను కూడా. ఇది మాత్రం వాస్తవం అన్నమాట. అంతేకాకుండా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే మనం స్టాక్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, స్టాక్ మార్కెట్‌లో ప్లస్, మైనస్‌లు 2 ఉంటాయి. మనం ప్లస్ వచ్చినప్పుడు ఆనందపడతాము, మైనస్ వచ్చినప్పుడు దిగాలు పడిపోతూ ఉంటాం. బట్ ఈ రెండిటిని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకునేటువంటి నేచర్ అనేటువంటిది హ్యూమన్ సైకాలజీకి ఉండదు. మీరు చూసారా? నేను ఎప్పుడైతే ఆల్గో అనేటువంటిది ఇస్తాను అన్నాక నాకు దగ్గర ఒక 200 చిల్లర మెసేజెస్ వచ్చినాయి. ఫ్రీ బాట్ అంటే ట్రయల్ బాట్ కూడా ఇచ్చా నేను. ఊరకనే డైరెక్ట్‌గా బాట్‌ని ఇచ్చేసి ఫీజుని వసూలు చేయాలా. 1 మంత్ ట్రయల్ బాట్‌ని రన్ చేసుకోండి అని చెప్పేసేసి ఇచ్చాను. అది అన్నీ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మీరు రమ్మనమని కూడా చెప్పున్నాను. సో, ఇక్కడ అన్నీ కూడా ఓపెన్‌గానే మనం ఏది చేసినా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇవన్నిటిని కూడా ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేవన్నమాట. నష్టాన్ని గానీ, దీన్ని యాక్సెప్ట్ చేయలేవు. అదే నేను చెప్తుంటేనే ఫ్రీ బాట్ ఇచ్చినప్పుడు దగ్గర 140 మెంబర్స్ తీసుకున్నారు. నేను ఎప్పుడైతే క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేదు అని చెప్పేసి చెప్పినప్పుడు, ఒక 110 మంది రియాక్ట్ అయ్యి తీసుకుంటాం అయినా పర్వాలేదన్నారు. కానీ వీళ్ళందరి నుంచి ఒక 20 మెంబర్స్‌కి మాత్రమే. మెంబర్స్‌కి అయితే బాట్స్ ఇవ్వడం అయితే 22, 23 ఇచ్చాము. మెంబర్స్ మాత్రం 17 మంది మాత్రమే. 17 మందిలో 7 మంది ఇప్పుడు 7, 8 మంది కొంచెం 7, 8 మంది అరౌండ్ 10 మెంబర్స్ అనుకోండి ఫెయిల్ అయిపోయి ఉన్నారు. సో, ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి. ఎక్స్పెరిమెంట్ అని నేను అనను. ఎందుకనంటే ఎక్స్పెరిమెంట్ పబ్లిక్ మీద, ప్రజల మీద చేయకూడదు. మనం చేయాలి. మనం చేసిన తర్వాత అవుట్‌పుట్‌ని ఇవ్వాలి. అందుకని నేను ఆ బాట్స్ అవుట్‌పుట్ మీరు కూడా టెస్ట్ చేసుకోండి అని 1 మంత్ పాటు ట్రయల్ వెర్షన్స్ ఇచ్చాను. అన్ని రకాలుగా నా వంతు కృషి నేనైతే చేస్తున్నాను. అయితే ఒకటి మాత్రం వాస్తవం, దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మార్టింగేల్ కాన్సెప్ట్ మాత్రమే వెరీ డేంజరస్. బట్ ఇటువంటిది మాత్రమే ఫారెక్స్‌లో గనక మనకి ప్రాఫిట్స్‌ని తేగలిగిద్ది నెంబర్ 1. టు కంపేర్ ఈ ఇండియన్ మార్కెట్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫారెక్స్ మార్కెట్ ఈజ్ వెరీ బెస్ట్. అంటే నా యొక్క ఎక్స్‌పీరియన్స్ తోటి, నాకున్నటువంటి
ట్రేడింగ్ సైకాలజీ బేస్డ్‌గా నేను చెప్తున్నాను. తర్వాత దీంట్లో ప్రాఫిట్ అనేటువంటిది తెచ్చుకోవటం కంపేర్ టు ఇండియన్ మార్కెట్ చాలా అంటే చాలా ఫారెక్స్‌లో చాలా ఎక్కువ. సో, ఈ బేస్ ఆఫ్ స్ట్రక్చర్‌ని చూసుకొని మీరు గనక ఏమైనా సరే డెవలప్ చేసుకునేదైతేనే సక్సెస్ కావడానికి పాసిబిలిటీ అవుతుందేమో అనేటువంటిది నా అభిప్రాయం మాత్రమే. ఇట్ ఈస్ ఇది వాస్తవం, అవాస్తవం అనేటువంటిది ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ ఓన్ ఇమాజినేషన్. కాబట్టి మీరు ఎవరైనా సరే ఒక కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ తోటి మీరు డిజైన్ చేసుకొని దేనైనా సరే ముందు సాగితేనే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. లేకుండా వేగ్గా ఎలా పడితే అలా మనం ట్రేడ్ చేసుకోవాలనుకుంటాం చాలా రాంగ్. అంతేకాకుండా వ్యాంటేజ్‌లో ఎటు తిరిగి సెంట్ అకౌంట్ ప్లాట్‌ఫామ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మీరు మీ స్ట్రాటజీని ఫస్ట్ అసలు వాటిలో ట్రై అనేటువంటిది చేయండి. ట్రై చేసి సెంట్ అకౌంట్‌లో మనకు మునిగిపోయేది ఏం లేదు. మహా అయితే ఒక రూ. 100, రూ. 50 ఎంతో పోతూ ఉంటది. బట్ దాంట్లో గనక మీరు ట్రై చేస్తూ మీరు గనక ట్రేడింగ్‌ని ఒక మెథడ్‌లో గనక నడిపించగలిగితే సక్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం వాస్తవం. అయితే కష్టపడాల. దాని గురించి ఆలోచించాల. మేము మార్టింగేల్ అనేటువంటిది ఉన్నే అది ఇది అని అంటుంటారు. బట్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేసింది నిజంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో మేము మాత్రమే అనేది మాత్రం వాస్తవం అనమాట. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే మిస్టేక్స్ అనేటువంటి స్టాక్ మార్కెట్‌లో జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట. అంతా సక్సెస్ అనుకోండి ఇక మనకి తిరిగేముంటుంది. కాబట్టి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులు లాంటివి. ఏదొచ్చినా సరే మనం స్వీకరించాలి తప్పదు. లేకపోతే మనం ముందుకు సాగలేం. థ్యాంక్ యూ.